హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో ప్రధాని మోదీ పర్యటన సాగుతుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు వివిధ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రధాని మోదీ అంకురార్పణ చేయనున్నారు. దాంతోపాటు కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్టు కోసం చాలా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ఎంఓయూలకు సంబంధించి ఇప్పుడు ప్రధాని మోదీ వాటిని ప్రారంభిస్తున్నారు. ప్రధాని మోదీ వాటికి శంకుస్థాపన చేస్తున్నారంటూ కూడా ఒకవైపు వైసీపీ ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఇక మరోవైపు కూటమికి సంబంధించి ఇంటర్నల్గా తెలియకుండానే ఒక క్లాషెస్ అయితే జరుగుతున్నాయి. టీడీపీకి సంబంధించి లోకేష్ని, అలాగే జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ని కూడా ప్రొజెక్ట్ చేస్తూ నెక్స్ట్ లీడర్స్గా కూడా ఎమర్జ్ చేసేందుకు కూడా ఒక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇక మరోవైపు ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త సంచలనంగా మారుతూ ఉన్నది. కొంత కుంభకోణాలు జరిగాయి, జగన్మోహన్ రెడ్డి హయాంలో కుంభకోణాలకు దారితీశాయి అని చెప్పేసి ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు సర్వత్రా రాజకీయంగా మారింది. దానిపైన కూడా వైసీపీ ఖండిస్తూ వస్తుంది. కానీ టీడీపీకి సంబంధించి మాత్రం పూర్తి స్థాయి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా మీడియాలో ఒక విస్తృత స్థాయి ప్రచారం అయితే జరుగుతుంది. ఏపీ తాజా రాజకీయ పరిణామాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు. పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఫస్ట్ ప్రధాని మోదీ గారి ఏపీ పర్యటన ఎలా చూడాలి, దాంతోపాటు ఆయన ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎంఓయూలు కుదుర్చుకొని అగ్రిమెంట్లు చేసుకున్నవి. అవి ఇప్పుడు కూటమి కొత్తగా మేము వచ్చి తీసుకొస్తున్నామంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. దానికి వైసీపీ కూడా ధీటుగా కౌంటర్ ఇస్తూ వస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. వారు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడాన్ని స్వాగతించాల్సిందే. ఎవరి ఖాతా అన్నది రెండు పార్టీలు మా ఖాతా మీ ఖాతా అనుకోవచ్చు. మొత్తంగా స్థూలంగా రాష్ట్రానికి ఇది ప్రయోజనకరమైన అంశం. గతంలో ఈ గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూ ప్రాసెస్. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ వేదికగా దాదాపు 12 లక్షలు 19 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దాంట్లో కొన్ని దాదాపు 1,02 లక్షల కోట్ల దాకా కొంత గ్రౌండ్ అయ్యేదానికి కూడా ప్రయత్నం జరిగింది. ఆ చీఫ్ సెక్రటరీ అధ్యక్షన ప్రత్యేక కమిటీ వేసుకొని దశల వారీగా చేసుకుంటూ వచ్చారు. అప్పుడు అవగాహనకు వచ్చినటువంటి వాటివి ఇప్పుడు శంకుస్థాపనకు దారితీస్తున్నాయి. కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన కుదుర్చుకోవడాన్ని ఆహ్వానించాల్సిందే. ఈ కొత్త ప్రభుత్వం జగన్ గారు కుదుర్చుకున్నారు కదా, మాకు సంబంధం లేదంటే వదిలేయడం కాకుండా దాన్ని మెటీరియలైజ్ చేసుకోవడానికి కూడా అభినందించాల్సిందే. కానీ సహజంగా రెండు రాజకీయ పార్టీలు కాబట్టి మీ ఖాతా ఎంత నా ఖాతా ఎంత అనుకుంటారు. అది పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ప్రజలు దీని చుట్టూ ఆలోచన వస్తే మంచిదే అనుకుంటారు, స్వాగతిస్తారు. ఆ రకంగా ప్రధానమంత్రి పర్యటన రాష్ట్రానికి ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. అట్ ద సేమ్ టైం విశాఖపట్నం కేంద్రంగా ప్రధానమంత్రి కొన్ని మౌలికమైన ప్రశ్నలకైతే కూటమి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది నాటి తెలుగుదేశం గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. నరేంద్ర మోడీ గారికి కూడా భారత ప్రధానమంత్రిగా ఎంత బాధ్యత ఉందో ఈ కూటమి కూడా ఆయన నాయకుడు. ఎందుకంటే ఈ కూటమిని గెలిపించమని ప్రచారం చేసిన వాళ్ళు ఆయన ఒకడు. కాబట్టి ఆయనకి అదనపు రెస్పాన్సిబిలిటీ ఉంది. కేవలం ప్రధానమంత్రిగా మాత్రమే ఆయన చూడలేము, ఈ కూటమి పెద్దగా కూడా ఆయన చూడాలి. కాబట్టి ఈ కూటమి ఇచ్చినప్పుడు ప్రధానంగా వాళ్ళు చెప్పింది డబుల్ ఇంజిన్ సర్కార్. అంటే కేంద్రంలో మనం, రాష్ట్రంలో ఇద్దరు ఉంటే డెవలప్మెంట్ జరుగుతుంది బాగా అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వేరే ప్రభుత్వం, కేంద్రం వేరే ప్రభుత్వం. గొడవలు లేకపోయినా రెండు ఒక ప్రభుత్వం కాదు. కానీ ఇప్పుడు రెండు ఒక ప్రభుత్వం కాబట్టి జగన్ గారు ఉండిన దానికన్నా బెటర్ పొజిషన్ విశాఖపట్నం కేంద్రంగా రావాలి. ప్రధానంగా విశాఖపట్నం నుంచి రెండు మౌలికమైన ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఒకటి రైల్వే జోను, రెండు విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఆ రోజు జగన్ గారు ఉన్నప్పుడు ఒక ప్రయత్నం ఆయన చేసినాడు. ఇదే విశాఖ కేంద్రంగా మీరు పాత క్లిప్లో కానీ వెళ్ళగలిగితే, ఇదే విశాఖ కేంద్రంగా భారత ప్రధానమంత్రి గారు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసినప్పుడు ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశాడు. ఆయన సమక్షంలోనే ఆయన సారాన్ని సంబోధిస్తూనే, మీకో మాకున్న సంబంధం రాజకీయాలకు అతీతమైనది, రాజకీయంగా మీతో మేము లేకపోయినా రాజకీయాలకు అతీతంగా మిమ్మల్ని మేము గౌరవిస్తాము. అట్ ద సేమ్ టైం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. బైఫర్కేషన్ యాక్ట్ లో కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయి. పోలవరం నిర్వాసితుల సమస్య ఉంది, విశాఖ రైల్వే జోన్ సమస్య ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది. దీన్ని సావధానంగా మీరు పరిష్కరించాలని చెప్పి ఓపెన్ గా భారత ప్రధానమంత్రి ముందు ఆయన అడిగాడు, రిక్వెస్ట్ మెథడ్ లో అడిగాడు. కానీ ప్రధానమంత్రి గారు దాన్ని స్పందించలేదు, కానీ విన్నాడు. కానీ ఈ రోజు అది సింగిల్ ఇంజిన్ సర్కార్, రాష్ట్రం వేరు ఢిల్లీ వేరు. కానీ ఈ రోజు మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ గా మీ బాధ్యత ఉంది. ఆ రోజు వారు వేరే పార్టీ, వీరే వేరే పార్టీగా ఒక రిప్రజెంటేట్ చేశాడు. ఈ రోజు మీరు ప్రకటించాలి డైరెక్ట్ గా ఇదే ఇష్యూస్ పైన. బైఫర్కేషన్ యాక్ట్ కి సంబంధించిన పెండింగ్ ఇష్యూలు ఎట్లా పరిష్కరిస్తారు, పోలవరం నిర్వాసితుల సమస్యకు ఒక అష్యూరెన్స్ ఇవ్వడం, రైల్వే జోన్ కి సంబంధించి ఒక నిజాయితీతో కూడుకున్న ప్రయత్నం చేయడం, మూడు విశాఖ స్టీల్ ప్లాంట్ అయినా మీ వైఖరి ఎందుకు? నిన్న లోకేష్ గారు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అంటున్నాడు. కాకూడదని కోరుకోవడం తప్పులేదు, కానీ చేయాల్సింది ప్రధానమంత్రి గారు. ఇప్పుడు ఆయనతో చెప్పించండి ఆ మాట. ఓకే, ఈ దాగుడు విశాఖ నుంచి చెప్పించాలి. విశాఖకు వచ్చినప్పుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే ఇంకెప్పుడు మాట్లాడతారు? ఇప్పుడు చాలా మంది బీజేపీ నాయకులు ఏం కాదులే అంటారు. అసలు ప్రధానమంత్రి ఏం కాదులే అని అంటే ఇంకా అయిపోయింది, అది క్లోజ్ అయిపోతుంది సబ్జెక్ట్. ఎవరైతే చెప్పాలో వాళ్ళు చెప్పకుండా మిగతా వాళ్ళు మాట్లాడడం ద్వారా ఇది కాంప్లికేట్ అవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కి నష్టం, రాజకీయంగా రేపు మీకు మేము ఎడగ చుట్టుకుంటుంది. కాబట్టి విశాఖ కేంద్రంగా ప్రధానమంత్రి గారు ప్రకటించాలి. మీరు ప్రధానమంత్రి గారు బహిరంగ విజ్ఞప్తి చేసి ప్రకటిస్తారా, ముందే మాట్లాడుకుని అనౌన్స్ చేయిస్తారా, అది మీ ఇష్టం. కానీ మీరు కానీ ఆ ప్రకటన విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం చేయబోతే ఆ రోజు జగనే బెటర్ కదా, ఏరే పార్టీ వాడైనా అడిగాడు కదా అని వస్తుంది. ఆ రోజు అడగడం సరిపోతుందా, సాధించాలి కదా అని ఎటకారం చేసినారు. మీరు సాధించండి, ఇద్దరు కలిసి ఉన్నారు కదా. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. అట్ ద సేమ్ టైం రైల్వే జోన్ కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దండి. ఇక్కడ చాలా క్రూషియల్ సబ్జెక్ట్. ఈ రోజు మీడియా అంతా కూడా మర్చిపోయింది. ఈరోజు రాష్ట్రంలో మీడియా అంతా రైల్వే జోన్ అంటారు. దీని వెనకాల నాకు అర్థం కాంది ఈరోజు ప్రధానమంత్రి గారిని వివరణిస్తారనుకుంటున్నాను. మీకు ఇప్పుడు మీరు రైల్వే జోన్ సికింద్రాబాద్ అని కొట్టండి, డివిజన్లలో అన్ని ఏముంటాయో తెలుసా? ఆ డివిజన్ల పేర్లన్నీ వస్తాయి ఆ జోన్ పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే 26 జిల్లాలు వస్తాయి సరిహద్దులు. కానీ ఇప్పుడు రైల్వే జోన్ విశాఖపట్నానికి ఏరియా కొట్టండి చూద్దాం, ఏది కనపడదు అసలు. విశాఖ రైల్వే జోన్ అంటే అర్థం ఏంటి? రాజు ఉంటాడు, రాజుకి పరిపాలన రాష్ట్రం ఉంటుంది, దేశం ఉంటుంది. ఇప్పుడు దేశం ఉండదు, రాష్ట్రం ఉండదు, పరిపాలన రాజు ఉంటాడు. ఇప్పుడు విశాఖ జోన్ అట్లా తయారైంది. ఇప్పుడు విశాఖ జోన్ ఓకే, దాని కింద ఏది ఉంటాయి ఇప్పుడు ఒక క్లారిటీ లేదు. జోన్ పరిధిలో ఏముంటాయి? ఏమీ లేదు, ఏ డివిజన్ లో ఏమీ లేవు. ఇప్పుడు నేను తెల్లారుతోనే మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు గూగుల్ని అడిగాను. మనకు విభజన చట్టంలో ఏముందంటే అశోక్ గారు, సికింద్రాబాద్ రైల్వే జోన్ నుంచి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కి ఒక జోన్ ను ఏర్పాటు చేయాలి వితిన్ 6 months. విభజన చట్టం 2014 డిసెంబర్ కల్లా అయిపోవాలి. 2024 కూడా అయిపోయింది, డిసెంబర్ కూడా అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కూడా దాగుడు మూతలు ఏంటి? ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తారంట, వెల్ అండ్ గుడ్. కానీ ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ప్రధానమంత్రి గారు కూటమి నాయకులు బహిరంగ విశాఖపట్నం వేదిక స్పందించాల్సింది. మన రాష్ట్రంలో 4 డివిజన్లు ఉన్నాయి రైల్వేకి. 3 డివిజన్లు సికింద్రాబాద్ జోన్ లో ఉన్నాయి. అది రాయలసీమలో ఉన్న గుంతకల్లు, విజయవాడ, గుంటూరు 3 డివిజన్లు సికింద్రాబాద్ జోన్ లో ఉన్నాయి. ఒరిస్సా డివిజన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జోన్ లో ఈ వాల్తేరు డివిజన్, వాల్తేరు డివిజన్ విశాఖలోనే ఉంది. వాల్తేరు డివిజన్ పరిధిలో విశాఖపట్నం ఉంటుంది రైల్వే స్టేషన్. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు ఈ 4 డివిజన్ లో ఉన్నాయి. ఇప్పుడు విశాఖపట్నం అంటూ ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్లన్నీ వాళ్ళ పరిధిలోకి రావాలి కదా. రావాలంటే సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో ఉన్నటువంటి గుంతకల్లు, విజయవాడ, గుంటూరుని దాని నుంచి వేరు చేసి విశాఖపట్నంలో కలపాలా వద్దా? డెఫినెట్ గా. ఒడిశా జోన్ లో ఉన్నటువంటి వాల్తేరుని దాని నుంచి తీసేసి, అంటే 4 డివిజన్లు విశాఖ జోన్ లో కలిపితేనే కదా రాష్ట్రం అవుతుంది. ఇప్పటి వరకు నేను మార్నింగ్ కూడా చూశాను గూగుల్లో, సికింద్రాబాద్ రైల్వే జోన్ లోనే ఈ రోజు కూడా ఉన్నాయి ఈ 3 డివిజన్లు. అంటే విశాఖపట్నం దరిదాపుల్లో వరకు, అంటే రాయలసీమ, కోస్తా అన్ని రైల్వే స్టేషన్లన్నీ సికింద్రాబాద్ రైల్వే జోన్ లో ఉంటాయి. ఉత్తరాంధ్ర రైల్వే జోన్లన్నీ వాల్తేరు డివిజన్ లో ఉంటాయి. అంటే ఒడిశాది అంటే ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ పడితే ఏ స్టేషన్ ఉంటాయి నాకు అర్థం కదా. ఇంతకు విశాఖ స్టేషన్ అన్నా ఉందా? అంటే రాజు ఉంటాడు, రాజ్యం ఉండదు. కనీసం ఒక జీవో అన్నయ్యాలి, ఏమని? విశాఖపట్నం కేంద్రంగా మీకు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ దీని పరిధిని నిర్ణయిస్తామని జీవో అయ్యాలి కదా. ఏమి ఇవ్వకుండా జిఎంఓ ఎవరో ఉంటారు కదా రైల్వే జోన్ కి, ఆఫీస్ శంకుస్థాపన చేసి వెళ్ళిపోతే ఏం అర్థం? దీని అర్థము అంటే మీరు చెప్పేది ఏంటంటే ఈ రైల్వే జోన్ ఇస్తే దాని కింద పరిధిలో ఉండేటువంటి స్టేషన్లు ఏంటి, ఏం జోన్లు ఉంటాయి అనేది మీరు క్లారిటీ ఇవ్వాలంటారు. క్లారిటీ అసలు క్లారిటీ కాదు, ఈ రోజు ఉన్నాయి క్లారిటీగా. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ సికింద్రాబాద్ లో ఉంది, అది మా బాధ. క్లారిటీ స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి గోదావరి వరకు, ఉత్తరాంధ్ర వరకు అనుకుంటా, గోదావరి జిల్లాల వరకు ఉండే రైల్వే స్టేషన్లన్నీ సికింద్రాబాద్ రైల్వే జోన్ లో ఉన్నాయి. మిగతావన్నీ ఒడిశా జోన్ లో ఉన్నాయి. ఇంతకీ విశాఖ జోన్ లో ఏముంటాయో చెప్పండి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ అన్నా విశాఖ జోన్ లో ఉందా? ఇది మౌలికమైన ప్రశ్న. ఏమి లేకుండా రైల్వే జోన్ శంకుస్థాపన చేసి వెళ్ళిపోతే ఏమి లాభం? 10 ఏళ్ల తర్వాత విభజన చట్టం 6 నెలల్లో క్లియర్ చేయమని ఉంది 2024 డిసెంబర్ కండి. 2014 డిసెంబర్ చేయమంటే 2024 చేయకపోగా చేసేది కాస్త శంకుస్థాపన చేసేసి రాజ్యం లేని జోన్ ఇస్తారా? కాబట్టి ఈ విషయం ప్రధానమంత్రి గారు స్పందించాలి. ఆ జోన్ పరిధి
ఒకవేళ ఆ స్థాయిలో అవసరం లేదనుకుంటే ఒక జీవో ఇవ్వండి. ఉమ్, ఈరోజు శంకుస్థాపన చేస్తాం, ఈ ఆఫీస్ పూర్తి అయిపోతుంది, దీని పరిధిలోని స్టేషన్లు డివిజన్లు వెరీ సూన్ మేము ప్రకటిస్తామని చెప్పాలి. చెప్పకపోతే ఉమ్. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెట్టిన వాళ్ళు అవుతారు, వాళ్ళు మభ్యపెట్టిన వారు అవుతారు, మీరు ఇన్న వాళ్ళు అవుతారు. ఇది అన్యాయం అవుతుంది. దాన్ని ఈ సభ వేదికగానే పరిష్కరించాలి. ఓకే. ఇంకొకటి, ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి చాలా కంపెనీలు కావచ్చు, ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే ఈ విశాఖ రైల్వే జోన్తో పాటు మిగతా కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, దాదాపు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినాయని చెప్పేసి ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి వీళ్ళు చేసినట్టు అమరావతికి సంబంధించి అటాచ్ చేస్తూ చేయకుండా మళ్ళీ ఎందుకు విశాఖనే టార్గెటింగ్గా చేసుకుంటూ వస్తున్నారు? అంటే అమరావతికి సంబంధించి ఏమీ లేదని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నట్టు అనుకోవాలా? బేసిక్ ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నం కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కంపెనీలని గ్రౌండ్ చేశాడు. గ్రీన్ కో ఎనర్జీ కావచ్చు, రైల్వే జోన్ కి సంబంధించి తెలుగుదేశం పీరియడ్ నుంచి స్టార్ట్ అవుతా ఉంది. కానీ కేంద్రం క్లియర్ చేయకపోవడం వల్ల వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు 10 ఏళ్లుగా. కానీ అది మెటీరియల్ ఉంది. అదర్ దెన్ శంకుస్థాపన చేస్తున్న ప్రధానమంత్రి అవన్నీ గత ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి మూవ్ అయినవి. అవి మెటీరియల్ అవుతున్నాయి, శంకుస్థాపన దశకు వచ్చేసినాయి. కాబట్టి చేతిలో ఉన్నదాన్ని ఎందుకు ప్రారంభించరు? చేస్తే రాష్ట్రంలో ఒక మూవ్ అయినట్టే కదా. ఒకటి రాష్ట్రానికి మంచిది, పొలిటికల్ గా కూడా మేము ఏదో చేస్తున్నామని ఒక పిక్చర్ వస్తుంది కదా. పొలిటికల్ గా కూడా ఏం చేశారు, ఒక 1 year అయిపోతుంది, కేంద్రం మంది రాష్ట్రం మంది ఏం చేసినారంటే ఈరోజు మనకు పరిధిలో ఉన్నటువంటి శంకుస్థాపన స్టేజ్ వరకు వచ్చింది చేస్తే రాష్ట్రానికి ప్రయోజనం, మేము చేసామని రాజకీయ పార్టీలుగా వాళ్ళు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. రెండు మంచిదే, నేను కాదన్ను. బట్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకపోయినా నేనేం పట్టించుకోను. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిందని వీళ్ళు చెప్తారు, చెప్పరు. కాకపోతే గమ్మునైనా ఉండాలి, గత ప్రభుత్వం తిట్టకుండా. థ్యాంక్స్ చెప్పకపోతే పోయినారు. కానీ ఎందుకంటే ఇది మేమే తెచ్చినాం అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారి శంకుస్థాపన ఏదైనా ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఒక శంకుస్థాపన చేయాలంటే దానికి లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. 6 నెలలు, సంవత్సరం ఇటు ఉంటుంది కదా. స్టేజ్ 2 ఉంటుంది. వెంటనే ఒక 6 నెలలకే 6 నెలలకే శంకుస్థాపన చేసేస్తున్నారంటే ఒక ప్రయత్నం ముందు జరుగుంటేనే కదా మీరు చేస్తారు. కాబట్టి వీటికి బీజం పడింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే. దాని కార్యరూపం చంద్రబాబు గారి పీరియడ్లో దాలుస్తున్నందుకు ఇద్దరికి అభినందనలు. కానీ బీజం వేసిన ఆయన్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆ బీజాన్ని వదిలేసి మేమే చేసినాం గతంలో చేయలేదని మళ్ళీ మాట్లాడితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇట్లాంటి ఆయనే చేసింది మీరు చేసిందని అనవసరమైన చర్చకి దారి తీస్తుంది. ఇది అధికార పార్టీ వాళ్ళు గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ అమరావతి మీద శంకుస్థాపన చేయాలంటే ఏం శంకుస్థాపన చేసేది వచ్చి? ఇది కదా ప్రధాన ప్రశ్న. ప్రధాన డబ్బులు ఇవ్వాలి, డబ్బులు లేవు. ఆ 15,000 కోట్ల ప్రపంచ బ్యాంకు లోను మెల్లిగా వస్తుంది, అది మీరు అనుకున్నట్టు రాదు. టైం ప్రాసెస్. ఒక ప్రాజెక్ట్ రుణం వాళ్ళు దశల వారికి ఇస్తారు, 30% ఒకసారి, 40% ఒకసారి, 30%, ఇట్లా కంటిన్యూ ప్రాసెస్. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చి ఆడ ఇప్పటికి 36 సార్లు శంకుస్థాపన చేయాడు ఆయన అమరావతిలో. ప్రధానమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ శంకుస్థాపన రాళ్ళు ఎక్కువ ఉన్నాయి ఆడ మామూలు రాళ్ళు కన్నా. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చి ఇంకో శంకుస్థాపన చేసి మీకు ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రుణం అప్పు ఇప్పిస్తున్నావు అని చెప్తే పరువు పోతుందా? అసలు ప్రధానమంత్రి నుంచి ఏం ఆశిస్తారు? అమరావతి నుంచి కనీసం ఒక 10,000 కోట్లు, 50,000 కోట్లు అమరావతికి ఇవ్వబోతున్నామని అనౌన్స్మెంట్ వస్తే ఆయన తీసుకొస్తారు. మీకు 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి డబ్బుగా అప్పు తీస్తున్నావు అంటే ఆ ఇమేజ్ రాదు. కాబట్టి ఇప్పుడు అమరావతిలో పెట్టడానికి ఏమీ లేదు. కాబట్టి లేకపోతే ఫస్ట్ అమరావతికి తీసుకొచ్చి ఉండేవాళ్ళు. తీసుకొస్తే వెంటనే ఆయన నోటుకున్న ఒక మాట చెప్పాలి, అద్భుత నగరాన్ని నిర్మిస్తాం, ఈ నిర్మించే క్రమంలో ఒక 50,000 కోట్లు ఇస్తాం, 10,000 కోట్లు ఇస్తాం అని చెప్తూ 15,000 కోట్లు అన్ని తీయిస్తానంటే ఇమేజ్ వస్తుంది. అలా కాకుండా ఆయన వచ్చి 15,000 కోట్లు తీయిస్తామంటే దీనికోసం ప్రధానమంత్రి తీసుకురావాలని అని కొంచెం ఇబ్బంది అవుతుంది. అందువల్ల తీసుకురాలేకపోతున్నారు. కాబట్టి అమరావతికి ఇప్పట్లో రాడు ప్రధానమంత్రి, ఎప్పుడు వస్తాడో చూడాలి. వచ్చి చెప్పేదానికి ఏమీ లేదు కాబట్టి ఆయన నాడు తీసుకునే పరిస్థితి కనపట్లేదు. కూటమిలో ఏదో తెలియకుండా ఇంటర్నల్గా ఒక క్లాష్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, కొంతమంది బయటికి రాకుండానే వెనక నుండి వ్యూహాత్మకంగా రాజకీయం నడిపిస్తూ ఉన్నారు. జనసేన, బీజేపీ కలిసి చేస్తున్నటువంటి రాజకీయం ఒకలా కనిపిస్తుంటే టీడీపీకి సంబంధించి జరుగుతున్నటువంటి రాజకీయం మరోలా కనపడుతుంది. మన ఇద్దరం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రాజకీయం అంతా ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఒక బ్యాక్ స్టెప్ వేశారనుకోవాలి. లోకేష్ గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరు డామినేషన్ కనిపిస్తుంది గవర్నెన్స్లో కూడా. ఏం చెప్తారు దీనికి సంబంధించి? 2 అంశాలు. ఒకటి లోకేష్ గారి ఎమర్జీ కావడం, 2 జనసేనకి వీళ్ళకి వస్తున్నటువంటి క్లాస్. మనం చాలా సందర్భాలు చెప్పుకున్నాం, మిత్రపక్షాలంటే అర్థం తెలుగుదేశం, జనసేన, బీజేపీ మాత్రమే కాదు, కమ్యూనిస్టులైనా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు ఏ మిత్రపక్షాలైనా ఒక సార్వజనిక సూత్రం అంటే మిత్రపక్షాల మధ్య పొత్తు అంటే ఎన్నికల వరకే పొత్తు.
ఎన్నికల తర్వాత మిత్రపక్షాల మధ్య పరస్పరం ధృతరాష్ట్ర కౌగిలి లాంటిదే. అవును. ఎవడు ధృతరాష్ట్రుడు అవుతాడు, ఎవడు భీముడు నమూనాలో ఉంటాడో తెలియదు. ఓకే. పాయింట్ ఏంటంటే ఎవరో ఒకరు నలిగిపోతారు, ఎవరో ఒకరు నలిపేస్తారు. ఉమ్. ఇది నాట్ ఓన్లీ జనసేన తెలుగుదేశం, అన్ని రాజకీయ పార్టీలకు ఉన్న సార్వజనీన సూత్రం. ఇప్పుడు ఎవరు నలిగిపోతారు, ఎవరు నలిపేస్తారు. ఉమ్. జనసేన చేతులు తెలుగుదేశం నలిగిపోతున్నా, తెలుగుదేశం చేతులు జనసేన. అందరూ ఈ 5 ఏళ్ళు ఉండడం అనేది సాధ్యం. ఉంటాను వాళ్ళు అంటారు కానీ ఏదో దశలో బరస్ట్ అవుతారు. అవును. కారణం ఏంటంటే 2 రాజకీయ పార్టీలు. ఉమ్. ఒక పార్టీ అయితే పర్వాలేదు, 2 రాజకీయ పార్టీలు అంటే ఆ వైర్యం అంతర్గతంగా ఉంటాయి. ఉమ్. కానీ ఎవరో ఒకరు ప్రభుత్వంలో వచ్చేంత వరకు నీ ఓట్లు నాకు కావాలి, నా ఓట్లు నీకు కావాలి కాబట్టి కలిసి పనిచేస్తారు. ఉమ్. వన్స్ పవర్ లోకి వచ్చిన తర్వాత ఒకరు అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం నిన్ను నన్ను, నేను నిన్ను నువ్వు నన్ను టార్గెట్ చేస్తూ ఉంటావు. ఉమ్. ఇడిపోయేంత వరకు టార్గెట్ అని చెప్పకుండా మేము కలిసే ఉన్నామండి, ఇది బాగానే ఉంది, టీ కప్ లో తుఫాను అంటారు. ఉమ్. ఇడిపోయేటప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడుతూనే ఉన్నాం, అందులో భాగంగా మాట్లాడనే ఉంటారు. ఉమ్. కాబట్టి ఇది సహజం. అయితే దీంట్లో ఎవరు సక్సెస్ అవుతారు? ఇప్పటి వరకు కొంత పవన్ కళ్యాణ్ గారు అప్పర్ హ్యాండ్ తీసుకున్నారని చెప్పక తప్పదు. ఓకే. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మార్కు రాజకీయాలు అడవట్లేదు. ఉమ్. అవును. చంద్రబాబు గారి మార్కు రాజకీయం ఏంటంటే ఖచ్చితంగా ఆయన రాజకీయాలే చేస్తాడు, మిత్రపక్షాల పొత్తైన బాగా ఉపయోగించుకుంటాడు, తన అస్తిత్వాన్ని తన వీల్నెస్ ఎక్కడ వదులుకోడు, ఉమ్. తన అప్పర్ హ్యాండ్ ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఫస్ట్ టైం బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తులో కొంత లో అయింది తెలుగుదేశం పార్టీ. ఇది ఎక్కడి నుంచి? పొత్తు నుంచే ప్రారంభమైంది. నిజానికి తెలుగుదేశం పార్టీ మేజర్ పార్టీ, ఉమ్. మైనర్ పార్టీగా ఉన్న బీజేపీ చుట్టూ వీళ్ళు తిరిగినారు, ఉమ్. ఢిల్లీ చుట్టూ. అంటే మామూలుగా వాళ్ళకి దగ్గర రావాలి, ఉమ్. ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు రాకపోయినా వాళ్ళ ప్రతినిధులను రావాలి మాతో పెట్టుకోండి అని. ఉమ్. అలాంటిది ఒక చిన్న పార్టీ, దేశంలో పెద్ద పార్టీ బీజేపీ, రాష్ట్రం చాలా చిన్న శక్తిగా ఉన్నది మేజర్ శక్తి వాళ్ళు పోయి రిక్వెస్ట్ చేయడం. ఉమ్. అంటే మీరే మా దగ్గరకు వచ్చారు కదా అంటే బీజేపీ రేపటి నుంచి. అవును. కాబట్టి అట్లాంటి చిన్న శక్తి నుంచి వీళ్ళు పోవడం ఏదో బలహీనత. ఉమ్. ఆ బలహీన ఆధారంగా పవన్ కళ్యాణ్ చుట్టింది నడిచింది అంతా. ఆయన వస్తేనే ఆయన వచ్చారనిపించింది. ఉమ్. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. ఉమ్. నేను ఇండిపెండెంట్ అని చెప్పడు, ఇండిపెండెంట్ గా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే ఆయన కొన్ని వ్యవహార శైలి ఆత్మరక్షణలో అలానే కనిపిస్తుంది కదా. ఉంటాయి. ఆయనకంటూ సొంత శైలి. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ ఇటు ఒప్పుకోడు, ఉమ్. ఇతింద పార్టీ వాళ్ళనే ఒప్పుకోడు ఆయన. ఇప్పుడు జగన్ గారు డైరెక్ట్ గానే ఒప్పుకోడు, ఉమ్. ఎవరు వద్దు నేను నెంబర్ 1 నా చుట్టూ పార్టీ అంటాడు. ప్రాంతీయ పార్టీలు అట్టుంటేనే బతాయి, ప్రాంతీయ లేకపోతే పోతాయి. ఉమ్. కానీ చంద్రబాబు గారు ప్రాంతీయ పార్టీ కదా, ఉమ్. ఏక వ్యక్తి చుట్టూ నడవాలి. అది చంద్రబాబు గారు లోకేష్ అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. ఓకే. అలాంటి స్థితిలో చంద్రబాబు గారు లాంటి పవర్ఫుల్ పర్సనాలిటీ పక్కన ఇంకొక పార్టీ ప్రతినిధి లీడరు ఉమ్. బస్తీ మీద సవాళ్ళని సమానంగా నడపడం, సమానంగా మాట్లాడడం చూసినప్పుడు ఎక్కడో చంద్రబాబు గారు వీక్ అవుతుందా? ఉమ్. పంపించింది 134, అది 21. ఉమ్. ఈ వీక్నెస్ అనేది వీళ్ళ మధ్య ఆ క్లాస్ ఉంది. ఇది కంటిన్యూ ప్రాసెస్. ఎవరు ఓపిక ఉంటే వాళ్ళు ఉంటారు, ఎవరు ఓపిక లేని వదిలేస్తారు. అది ఎవరు వదిలేస్తారు, ఎవరు ఉంటారని కాలం నిర్ణయించాలి. ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారితో ఆ ఇబ్బంది వాళ్ళకి ఉంది. ఉమ్. రెండోది లోకేష్ గారు ఎమర్జింగ్ లీడర్ గా, నో డౌట్ లోకేష్ గారు ఎమర్జింగ్ కావాలి. కాకపోతే లోకేష్ గారు ఎమర్జీ కావడానికి ఒక ఆటంకం ఏంటంటే ఆయన మంత్రిత్వ శాఖలో ఒక ఆటంకం, ఉమ్. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ఆటంకం. ఓకే. ఇది శత్రుత్వం కాదు, ఇది సహజం. ఉమ్. పవన్ కళ్యాణ్ గారి ఆటంకం అనేది సహజంగా వచ్చింది. ఉమ్. అది వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత గొడవలు ఏం లేవు. కానీ ఆయన ఒక ఎమర్జింగ్ లీడర్, ఎమర్జైన్ లీడర్ మన పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. అవును. లోకేష్ గారు ఎమర్జ్ అవుతున్న లీడర్. ఉమ్. అందుకని మించి వాళ్ళ ఫాదరే ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. ఉమ్. కాబట్టి వాళ్ళ ఫాదర్ దాటుకొని ఈయనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకొని ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారిని ఈక్వలైజ్ చేస్తూ చేయాలంటే లోకేష్ కి చాలా హారిబుల్ గా ఉంటుంది. ఉమ్. ఒకరు అన్ని వదిలేసి ముందుకెళ్దాం అనుకోండి, అంటే ఉమ్. ముఖ్యమంత్రిని బైపాస్ చేస్తున్నాడు కొడుకు అంటారు కదా. ఈ రోజు పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి, అవును. లోకేష్ గారిని సమానంగా వేసినారు. అవును. ఏ హోదాలో? అదే ఆ పాయింట్ నేను అడుగుతాను. యాక్చువల్గా సుప్రీంకోర్టు రూల్స్కి భిన్నంగా లోకేష్ గారిని అలా వేశారు. రాష్ట్రపతి కావచ్చు, లేదంటే ప్రధానమంత్రి కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కేవలం సీఎం అలాగే డిప్యూటీ సీఎం వాళ్ళిద్దరికి సంబంధించిన ఫోటోలు మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళ ఫోటోలు ఉండకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. అన్ని రాష్ట్రాల్లో కూడా అవి ఫాలో అవుతున్నాయి. కానీ ఏపీకి సంబంధించి భిన్నంగా ఇక్కడ ఇది వేస్తూ వచ్చారు. అదే ఏం జరుగుతుంది, అలా ఎందుకు వేయాల్సి వచ్చింది? ఇప్పుడు చంద్రబాబు గారు ఒకే ఫోటో వేసేసి ఆపేద్దామా అంటే ఆపేస్తుంటారు, కానీ పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు. అదే డిప్యూటీ ప్రోటోకాల్ రీత్యా డిప్యూటీ సీఎం బీజేపీతో బాగున్నాడు, ఇంపార్టెంట్ పర్సన్ వేయాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫోటోలు వేస్తే లోకేష్ అనే వ్యక్తి పరిధిలో ఉండడు. ఇద్దరిపేట ఫోటోలు ఆపేస్తే లోకేష్ ఉండడు, లోకేష్ సీన్ లో ఉండడు. మీరు చూడండి, ప్రధానమంత్రి పర్యటన విజయవంతానికి ఏర్పాట్లకి ఎవరు పోయొచ్చాడు? లోకేష్ పోయించాడు విశాఖపట్నం. అంటే తన కనుసన్నలో నడిపేట్టుగా చేస్తున్నాడు, తన ముద్ర ఉండేట్టుగా చేస్తాడు. అది దాంట్లో రాజకీయంగా తప్పేం కాదు. కాకపోతే టెక్నికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు అన్నట్టు హోదా ఏంటి?
లోకేష్ గారిది నో డౌట్ చంద్రబాబు గారి తర్వాత హోదా అయిందే రాజకీయంగా. పార్టీకి కానీ సంబంధించి ప్రోటోకాల్ ప్రకారం వచ్చేసరికి ఏమవుతుంది, టెక్నికల్ గా ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాదు, పోనీ టెక్నికల్ గా ఈ రోజు శంకుస్థాపన చేస్తున్న కార్యాలయాలకు ఏమైనా లోకేష్ పరిధిలో ఉంటాయా అంటే అవి లేవు. ప్రోటోకాల్ ప్రకారం అది కాదు. పోనీ ఆ జిల్లాలో ఆ జిల్లా మంత్రి ఉంటాడు, అందులో స్పీకర్ ఉన్నాడు, అక్కడ ఇంకో పక్క హోం మంత్రి గారు ఉన్నారు. ప్రోటోకాల్ రీత్యా ఇద్దరు లోకేష్ గారి కన్నా ఎక్కువే. ఇంకో పక్క కేంద్ర మంత్రి మన బీజేపీ నాయుడు గారు ఉన్నారు, రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, తెలుగుదేశం నాయకుడు, కేబినెట్ ఆయన, ఈయన సహాయ మంత్రి బీజేపీ. కాబట్టి వీళ్ళందరినీ కాదని లోకేష్ అంటే ఏ ప్రోటోకాల్ దాటారు అనే ఒక విమర్శకి దారితీస్తుంది. ఇదే లోకేష్ గారికి ఉన్న సమస్య. లోకేష్ గారు ఎమర్జీ కావాలంటే ముందుకు రావాల్సిందే, ఇట్లా ఫోటోల్లో కానీ ఏర్పాట్లలో కానీ అంటే ఆయన ముందుకు రాక తప్పదు. రాకపోతే ఎట్లా వస్తాడు కదా. రావాలంటే సమస్య ఏంటి, ఈ ప్రోటోకాల్ సమస్య వస్తుంది. ఆయన ఉప ముఖ్యమంత్రి కాకపోయా, ఉప ముఖ్యమంత్రి ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి అయిపోయింటే ఈక్వల్ అయిపోతారు, చేసుకోండొచ్చు. ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లోకేష్ గారికి. ఇంకా ఈ రోజు స్టార్ట్ అయింది అడ్వర్టైజ్మెంట్ తో, ఇంకా రేపు ఏం చేసినా ప్రతిపక్షాలు అదే చేస్తాయి, నువ్వు ఏ హోదాలో చేసినావు. కాబట్టి లోకేష్ గారు ఎమర్జీ కావడానికి అలాగే వదిలేసినాడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ మధ్య లోకేష్ అన్నాడు, సీన్ లో ఉండడు. కాబట్టి లోకేష్ గారికి ఈ సంకట స్థితి ఉంది. దీన్ని ఎదగాలంటే ఆయన డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అన్నా కావాలి, లేదా ఉప ముఖ్యమంత్రి అన్నా కనీసం కావాలి. ఇదేది కాకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిగా, పార్టీ లీడర్ గా, భవిష్యత్ లీడర్ గా ఉంటే మాత్రం ప్రోటోకాల్ లో కనిపించడానికి అన్ని ఇబ్బందులు వస్తాయి, అన్ని వివాదాలు అవుతాయి. రేపు స్టేజ్ మీద ఉంది, స్టేజ్ మీద ఎవరిని కూర్చోబెట్టాలి? ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్. ఇప్పుడు లోకేష్ మాత్రమే కూర్చోబెడితే వాళ్ళకి ఈక్వల్ అవుతాడు. కానీ చూడండి, అడ్వర్టైజ్మెంట్లు అయితే వేసుకోగలిగినారు, కానీ ఖచ్చితంగా వేదిక మీద అనిత గారిని కూర్చోబెడతారు, అచ్చెన్నాయుడు గారిని కూర్చోబెడతారు, బహుశా స్పీకర్ ని కూర్చోబెడతారు, రామ్మోహన్ నాయుడిని కూర్చోబెడతారు. వీళ్ళందరినీ కూర్చున్న తర్వాత పవర్ఫుల్ పర్సనాలిటీగా ముగ్గురే కనపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా సినిమా స్టార్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్. మళ్ళీ లోకేష్ అందరిలో ఒకటి అయిపోతారు. లోకేష్ మీతో సమానమే కదా, ఎంత చంద్రబాబు నాయుడు కొడుకైనా. అలాగని ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టుగా ఆయన్నే కూర్చోబెట్టారు అనుకోండి, వాళ్ళందరూ అలుగుతారు. అలాగపోయినా సమాజంలో నెగిటివ్ వెళ్ళిపోతుంది. హోంమంత్రి నీకన్నా పెద్ద కదా, అందులో దళిత మహిళ, బీసీ నాయకుడు, స్పీకర్, వాళ్ళందరూ కూర్చోబెడతారా కింద అంటారు. కాబట్టి ఇవన్నీ సంకటం లోకేష్ గారి ఎదుగుదలకు. ఇవన్నిటిని అధిగమించాలంటే ఆయనకున్న మార్గం ముఖ్యమంత్రి సీట్లో అన్నా కూర్చోవాలి, అయితే ఉప ముఖ్యమంత్రి అన్న ఖచ్చితంగా టేక్ ఓవర్ చేసుకోకపోతే మాత్రం మెల్లిమెల్లిగా ఆయన వీక్ అయ్యేదానికి అవకాశం. ఇక్కడ ఇంకో పాయింట్ నాకు ఏమనిపిస్తుంది అంటే, రేపు క్యాబినెట్కి సంబంధించిన విస్తరణలో కూడా కొన్ని మార్పులు, చాలా భారీగా మార్పులు జరగబోతున్నట్టు కూడా అర్థమవుతుంది అనేది కూడా తెలుస్తుంది. నాగబాబు గారు ఇన్ అవ్వడము, లేదంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ బయటికి వెళ్ళి కేంద్రంలో రాజకీయం చేస్తారని చెప్పడము, లేకపోతే మళ్ళీ చివర 2 ఏళ్ళలో 1.5 సంవత్సరం ఆయన్ని సీఎంగా ప్రొజెక్షన్ చేసి ఒకటి చేస్తామని చెప్పేసి ఒకళ్ళు చెప్పడము, ఇవన్నీ కూడా విపరీతంగా జరుగుతుంది. లోకేష్కి సంబంధించిన శాఖల్లో కూడా మార్పులు ఉంటాయనేది కూడా జరుగుతూ ఉన్నటువంటి చర్చ. అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయా? నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు తెలివైన రాజకీయ నాయకుడుగానే ఇప్పటివరకు ఉన్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నుంచి వైదొలిగి కేంద్ర కేబినెట్ కి పోవడం అంటే అది తెలివైన నిర్ణయం అయితే కాదు. రాజకీయంగా జనసేనకి ఆయనకి పెద్ద నష్టం వస్తుంది. సరే, వాళ్ళ ఆలోచన ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఆ డెసిషన్ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని నేనైతే అనుకోను. అయితే పవన్ కళ్యాణ్ గారిని చివరిలో ముఖ్యమంత్రి, అది జరిగే పని కాదు. అది చేసే తెలుగుదేశం పార్టీ ఇంకడికి అయిపోయినట్టు ఆ పార్టీ పని, అందులో ఎలక్షన్ ముందు. కాబట్టి ఆ రెండూ జరగవు అనుకుంటున్నాను, నెంబర్ 1. నెంబర్ 2, లోకేష్ గారిని ఏమన్నా ఉప ముఖ్యమంత్రి చేస్తారా, లేదా డైరెక్ట్ గా ముఖ్యమంత్రినే చేస్తారా? ముఖ్యమంత్రిని చేసే పరిస్థితి కూడా ఇప్పట్లో ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఆడు ఉండగా, ఆయనకన్నా వయసులో చిన్నవాడు, పార్టీలో పెద్దవాడే కావచ్చు, తెలుగుదేశంలో ఇమేజ్ లో కూడా పవన్ కళ్యాణ్ ఏం తక్కువ ఎక్కువ ఏం కాదు కదా. చంద్రబాబు నాయుడు అయితే యాక్సెప్టబుల్. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? అప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేసే లోకేష్ గారిని ఈయన ఉప ముఖ్యమంత్రి ఉండలేడు. ఉన్నా కూడా అవమానం అవుతుంది. ఎందుకంటే ఆయన కింద చంద్రబాబు అయితే సీనియర్ పొలిటీషియన్. అందుకే కదా పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో ఇంకా 10 ఏళ్ళు ఉండాలి చంద్రబాబు ముఖ్యమంత్రి గంట ఉన్న దానికే, ఇంకూరు వద్దనే. కాబట్టి ఈ లాజిక్లు ఉంటాయి. కాబట్టి అలాగని ఉప ముఖ్యమంత్రిని చేశారనుకోండి, బహిరంగం అవుతుంది, ఓ తేడా ఉంది, వీళ్ళిద్దరు లేదో, పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పోజ్ అవుతున్నాడు కానీ నేను ఎక్స్పోజ్ కాలేదు కాబట్టి అంటాడు. ఆ రోజు ఉప ముఖ్యమంత్రి ఆయన తిరగడం మొదలెట్టాడు అనుకోండి, అంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వర్సెస్ అవుతుంది. వాళ్ళేం మేము అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం అని అంటారు పైకి, విడిపోయేంత వరకు ఆ మాటలే మాట్లాడతారు. కాకపోతే మెసేజ్ ఏం వెళ్తుంది, లోకేష్ గారిని ఎంటర్టైన్ చేస్తున్నారు ఖచ్చితంగా. అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ లోకేష్ గారు. ఇది లోకేష్ గారు ఆ సీఎం సీట్ లో కూర్చొని పార్టీని మొత్తం టేక్ ఓవర్ చేసేంత వరకు ఈ పంచాయతీ ఉంటుంది. ఈ పంచాయతీలో తెలుగుదేశం తరఫున లోకేష్ గారు నెగ్గతారా,
నెగ్గరా, మంచి ఫలితం ఇస్తున్నా అనేది వాళ్ళు తీసుకునే నిర్ణయం భవిష్యత్తు కాల పరిస్థితి నిర్ణయిస్తుంది. ఓకే. సో నాకు ఒక 2 రోజుల మించి విపరీతంగా మీడియాలో అంటే దీని మీద టీడీపీ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు కానీ మీడియా మాత్రం ఎక్కువగా మాట్లాడుతుంది. కొంతమంది జబర్దస్త్ నటులను పెట్టించి లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి హస్బెండ్స్ ఎవరో గత ప్రభుత్వంలో కొంత అవినీతి జరిగింది, వేల కోట్ల అవినీతి జరిగింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పిఏనో లేదంటే భారతిరెడ్డి గారి పిఏనో అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టి పదే పదే వారిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పినా కూడా మీరు అప్పుడు కలిసి ఉంటారు కదా, లేదంటే మీరు ఇప్పుడు చూసుంటారు కదా, అంటే లేని దాన్ని క్రియేట్ చేసినటువంటి ఒక ఇంటెన్షన్ అయితే జరుగుతూ ఉంది. ఏంటి ఈ స్టాండ్కి సంబంధించి నిజంగానే అలాంటి అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఇది మళ్ళీ ఒక 2-3 రోజులు మీడియాలో వారించడానికి ఒక ప్రయత్నం అనుకోవాలా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన అవినీతి ముద్ర ఇంకోటో వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళకున్న అడ్వాంటేజ్ అంటే ఆల్రెడీ పాత కేసులో 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా అవినీతి కేసుల్లోనే. కానీ చాలా సులభంగా మనం అనుకున్నది వేసి. కానీ నా పాయింట్ ఏంటంటే ప్రభుత్వంకి ఏదన్నా వివరణ, ఇప్పుడు ఉదాహరణకి స్కిల్ డెవలప్మెంట్ వల్ల చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారు. అవును. అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ ఏదో చేశాడనే ప్రచారం జరిగిందా? ఏం జరగలేదు. ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసినారు, విచారణ జరిపారు, పలు అంశాలపైన సిట్ వేయాలని నిర్ణయించారు, సిట్ వేశారు, పలు అంశాలపైన వీళ్ళు విచారణ చేసుకున్నారు. ఒకానొక దశలో మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారు. లోకేష్ గారి మీద 1-2 కేసులు ఏదో ఉన్నట్టున్నాయి. వాళ్ళు మూవ్ అయిపోయినారు. ఇక్కడ ఇప్పటి వరకు సిట్ వేయడమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద నేరుగా వచ్చిన ఆరోపణలు మీరు ఏదైతే చేస్తున్నారో వాటిపైన విచారణ వైపు వెళ్లకుండా ఈ ప్రచారం వైపు వెళ్ళడం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం రాళ్ళేయడానికే పరిమితం అవుతున్నారా, చట్టబద్ధంగా యాక్షన్ చేసుకోవడానికి పరిమితం వైపు వెళ్తున్నారు అన్నప్పుడు రాళ్ళేయడానికి ఇస్తున్నట్టుకే ప్రయారిటీ ఇస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ముందు ప్రస్తావించాలి, చంద్రబాబు గారి పరిపత్తులో జరిగినటువంటి మంచి చెడ్డల పైన వాళ్ళు వెంటనే కేబినెట్ ఉపసంఘం వేసినారు. ఆ తర్వాత సిట్ వేశారు. ఆ సిట్ అని విచారించిన తర్వాత కేసు ఉందని భావించి కేబినెట్ సిఫార్సు మేరకు మూవ్ అయిపోయింది కేసులు. ఒకనొక దశలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినారు. నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజంగా మీకు అంత నమ్మకం ఉంటే ఇదే ప్రాసెస్ కదా, కేబినెట్ సబ్ కమిటీ వేయొచ్చు లేదా సిట్కి ఆదేశించవచ్చు ఫలానా సబ్జెక్ట్ లో సమస్య ఉందని. ఎక్కడ అది జరగకుండా ఇప్పుడు వరకు ఒక సావధానమైన విచారం దేనిపైన లేదు. స్పెసిఫిక్ ఇష్యూస్ మీద అప్పుడప్పుడు చేస్తున్నారు కానీ ఒక స్పెసిఫిక్ ఏదేదో ఒక అంశాల మీద చేసుకుంటున్నారు కానీ ఒక సావధానంగా ఒక ముఖ్యమంత్రి గారి లెవెల్లో ఇది ఉంటుందనే చర్చ కూడుకునేటువంటి ఎక్కడ జరగట్లేదు. ఇట్లాంటివి ముందుకు వస్తున్నాయంటే కేవలం ప్రచారం విమర్శల వరకే పరిమితం అవుతారా, లేదా ఇట్లాంటివన్నీ చేసుకుంటూ పోయి ఒక ముద్ర వేసి ఆ తర్వాత విచారణ స్టార్ట్ చేసేప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ముద్ర వేయకుండా నేరుగా పోయినాడు కదా అరెస్ట్ల వరకు. అట్లా పోకుండా మనం గ్రౌండ్ ప్రేయర్ చేసి ఏదైనా కేసు రిలీజ్ చేసి మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారా నాకైతే తెలియట్లేదు. కానీ ఏదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ నిరంతర ప్రక్రియ బాగా చేస్తున్నారు. వాళ్ళు చట్టబద్ధంగా యాక్షన్లోకి వెళ్తే వాళ్ళ గౌరవంగా ఉంటుంది తప్ప ఇట్లాంటి వ్యవహార శైలితో అంటే ఇట్లాంటి ప్రచారాలు ఎవరెవరితో మాట్లాడిస్తే కొంతకాలం పోయిన తర్వాత మీరు నిజం చెప్పినా కూడా జనం ఇట్లా ప్రచారంలో భాగం చేసే పరిస్థితి వస్తుంది. ఓకే. కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ సార్, టీడీపీకి సంబంధించిన సొంత ఎమ్మెల్యే ఉన్నటువంటి కొలికిపాటి శ్రీనివాసం పైన ఆ సొంత పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని ఈ పేపర్ సంబంధించిన పత్రికల్లో కావచ్చు, ఆయన మీద విమర్శంగా అంటే వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కొలికిపూడిని వ్యూహంగా మార్చి సొంత పార్టీ పైన విమర్శలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీని వెనక వైసీపీ ప్రమేయం ఉంది, అందుకనే కొలికిపూడి ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన అంటే సొంత ఎమ్మెల్యే పైన టీడీపీ తిరుగుబాటు చర్య మొదలుపెట్టిందా, లేదంటే కొలికిపూడే టీడీపీ మీద తిరుగుబాటు చర్య మొదలుపెట్టాడనేది ఇప్పుడు ఒక పాయింట్గా మారింది. ఎందుకంటే ఇటీవల ఈ వచ్చినటువంటి 6 నెలల్లోనే ఆయన ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల మీద వ్యతిరేకంగా ఉన్నారు, అవినీతి జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి దీనికి సంబంధించి ఇది ఒక రాజకీయ వ్యూహం అనుకోవాలా, లేదంటే కొలికిపూడిని పక్కకు పెట్టడానికి చేస్తున్నటువంటి ఒక ప్లాన్ అనుకోవాలా? కొలికిపూడి శ్రీనివాసరావు గారు కొంచెం డిఫికల్ట్ క్యారెక్టర్, మంచి విద్యావంతుడు, విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి, ధైర్యంగా ఉంటాడు, మొండోడు కూడా ధైర్యంగా ఉంటాడు, మొండితనంగా ఉంటాడు, దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి. ఆ ఉద్యమ స్వభావం నుంచి వచ్చాడు కాబట్టి ఆ దూకుడు ఉంటుంది. కానీ రావడం అట్లాంటి దూకుడు పడ్డాడు. అంటే ఏదైతే మనం టీవీలో ఉపన్యాసాలు చెప్తున్నామో దానికి అనుగుణంగా యాక్ట్ చేయడానికి మొదలెట్టాడు. అంటే ఇప్పుడు టీవీలో మేము బెల్ట్ షాపులు ఒప్పుకోమని అధికార పార్టీ వాళ్ళు అంటారు. ఈయన టీవీలో ఏమో బెల్ట్ షాపులు వద్దని చెప్పట్లా, ఫీల్డ్ లోకి వెళ్ళిపోయినాడు, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరూ చెప్పేది అన్ని ఎమ్మెల్యేలు ఎవరన్నా బెల్ట్ షాపులు కావాలంటారా? అందరూ
బెల్ట్ షాపులు ఆ నియోజకవర్గంలో వద్దు, తాట తీస్తాం, అది తీస్తాం అంటారు. ఆచరణలో బెల్ట్ షాపులు జరుగుతుంటాయి. ఈయన ఏమి ఉపన్యాసం చెప్పినా బెల్ట్ షాపులు తాట తీయడం మొదలుపెట్టాడు. కొన్ని విషయాలు ఇప్పుడు నిన్న ఒక ప్రకటన చేశాడు. ఈ మధ్య సంక్రాంతికి ఎలాంటి జోదాల గేదాలు ఒప్పుకోను, అట్లాంటి ఏర్పాట్లు ఉన్న భ్రమలు ఉంటే ఇప్పుడు మానుకోండి అని చెప్పి ప్రకటన చేసినాడు. నేనే ఫీల్డ్లో దిగుతాను అన్నాడు. ఆ రకంగా టీవీల్లో మాట్లాడేదానికి ప్రాక్టికాలిటీకి దగ్గరగా చేసినాడు. సహజంగా దీన్ని అధికార పార్టీ వాళ్ళు సహించలేదు. రెండోది ఈయన బేసిక్ గా యాక్టివ్గా ఉంటాడు. పేరుకు దళిత సామాజిక వర్గంలో ఉండొచ్చు కానీ ఆయన ఒక సెక్షన్ అని కాదు. బేసిక్ గా చాలా యాక్టివ్గా ఉండేవాడికి అన్ని సెక్షన్లు అట్రాక్ట్ అవుతారు. ఆయన ఇండిపెండెంట్ గా యాక్టివిటీ చేయడము, ఇండిపెండెంట్ గా బిహేవ్ చేయడమే ఆయనకి సమస్య. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీని సమర్థించినంత వరకు నేరుగా, లేదా జగన్ తిట్టినంత వరకు వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఆయన ఎక్కడ తెలుగుదేశం ఏమనట్లేదు, తెలుగుదేశం ఆలోచనలకు గండి పడుతున్నాయి ఆ నియోజకవర్గంలో. కాబట్టి సహజంగా ఆయన పట్ల అటాకింగ్ కూడా మొదలవుతారు. కాబట్టి ప్రజా సమస్యల పైన కావచ్చు, ప్రజలతో కావచ్చు, నేనుగా ఉంటాను. ముఖ్యంగా ప్రాంతీయ లాంటి జాతీయ పార్టీల్లో అయితే కొలుపుడు ఓకే, ప్రాంతీయ పార్టీల్లో నాయకుడు మనోభావాలు సెంట్రలైజ్డ్ గా ఉంటుంది ఆ వ్యవహారాలు, అది తట్టుకోవడం కష్టం. బట్ ఆయన నిలబడుతున్నాడు. నిజానికి కొలకపూడి శ్రీనివాసరావు గారు మిగతా విషయాలు ఎలా ఉన్నా ప్రజా సమస్యల విషయంలో ఆయన దూకుడుగా ఉండడాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే ఇంకా మామూలే కదా, కొలిక్పూడి శ్రీనివాసరావు ఇట్లా చేయడం కరెక్ట్ కాదంటే ఎవరు వినరు. అదే జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నాడు కొలిక్పూడి అంటే ఏమో అని అనుమానం క్రియేట్ అవుతుంది. అందువల్ల అది ఒక బ్రహ్మాస్త్రం. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముద్రేసేస్తే ఓ వ్యతిరేకంగా ఉన్నాడంటే జగన్ నడిపిస్తున్నాడేమో. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి అసలు సంబంధాలు కూడా లేవు నాకున్న సమాచారం ప్రకారం. ఎవరున్నా అంత ఆయన తెలివైనోడు, ఇంటలెక్చువల్, విషయ పరిజ్ఞానం కలిగినోడు, జ్ఞానం ఉండేవాడు. ఇంకా 4.5 ఏళ్ళ సంవత్సరం అధికారాల పార్టీలో ఉండి ఎమ్మెల్యే ఉండి వైసీపీతో అసోసియేట్ అయిపోతాడా? నాకు ఆయనకి వైసీపీతో ఎలాంటి అసోసియేషన్ లేదు, నాకు తెలుసు ఆ విషయం. నాకు వ్యక్తిగతంగా ఆయన బాగానే పరిచయం. ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు, అది సాధ్యం కాదు ప్రాంతీయ పార్టీలో, కానీ ఆయన దిగినాడు. మంచి జరిగేంత వరకు ఆయన చేసేదాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే ఆయన ఏమి జ్ఞానం లేనివాడేం కాదు. ఇట్లాంటివి చేస్తే అధికార పార్టీ నుంచి అంత ఊరుకోరు, దాడి చేస్తారని తెలిసే సిద్ధపడుతున్నాడు. నేను టీవీలో ఎట్లుంటానో ఫీల్డ్ లో కూడా అట్లే ఉండాలని నిర్ణయించుకున్నాడు. వెల్ అండ్ గుడ్, మంచిదే, మనలాంటి ప్రజలకు మంచిదే. కానీ పార్టీకి అది నచ్చదు. దాన్ని ఎదుర్కొనే దాంట్లో రాజీ పడిపోతాడా, చెతికిల పడతాడా, నిలబడతాడా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా కొలుక్పూడి గారు చేసే ఈ ప్రజా ఉపయోగ పనులు అనేది విజయవంతం కావాలని ఆశిస్తాం. రైట్ సార్, చూద్దాం మరి దీనికి సంబంధించి ఎలా ఉంటుందో మరి టీడీపీ చర్యలు అనేది కూడా. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ పొలిటికల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.